టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చర్యలకు ఈసీ ఆదేశించింది. పోలింగ్ రోజు నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలు చేపట్టింది. ఎన్నికల రోజున ఏ వ్యక్తికి ఓటేశారో కేటీఆర్ పరోక్షంగా వెల్లడించారని, దీన్ని ఎన్నికల ఉల్లంఘనకు పేర్కొంటూ ఈసీ చర్యలకు ఆదేశించింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎంవీఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత రాష్ట్ర ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, మార్పు ఎక్కడా కనిపించట్లేదని విమర్శించారు.